సత్యవతి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ఎస్ సత్యవతి గారు, ఇప్పుడు ఉప ఎన్నికలు ఏ రకంగా వస్తాయి? రాజ్యాంగం మారలేదు, రూల్స్ మారలేదు, రూల్ బుక్ మారలేదు, అండ్ స్పీకర్ మారలేదు. ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి కమెంట్స్ ఉన్నాయి. మీరేమో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా కమెంట్స్ చేస్తున్నారు. అయితే ఏంటి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన కమెంట్స్, ఇది సుప్రీంలో పెండింగ్ లో ఉన్న అంశం ఏ రకంగా మాట్లాడతారు, పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద తీసుకురావడం జరిగింది. ఇది రాజ్యాంగబద్ధం కాదు ఇది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? ఇప్పుడు సారు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది. సారు నిద్రపోయినట్లున్నారు, కొంచెం మెలుకోవాలి. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ సాక్షిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలకి వ్యతిరేకంగా ఓపెన్ గా మాట్లాడారు. అది ఉల్లంఘన కిందనే వస్తుంది. ఒకవైపు ఏమో మేము ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరొక వైపు ఏమో మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరెవరికి ఎలాంటి సీట్లు కేటాయించారు, అటు కడియం శ్రీహరి కూతురు కావచ్చు, ఇటు దానం నాగేందర్ కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఓపెన్ గా కండువాలు కప్పి జాయిన్ చేసుకున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ లో అందరికీ తెలిసినటువంటి అంశం. ఆ నియోజకవర్గాలలో ప్రతి ప్రజలకి కూడా ఆ ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ లో జాయిన్ అయ్యామని చెప్పినటువంటి వాస్తవము జగమెరిగిన సత్యం. కానీ ఇవాళ గతంలో వాళ్ళు ఏం చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ చేస్తే మీరు కోర్టుకు వెళ్లాల్సింది, ఎందుకు వెళ్ళలేదు? న్యాయం ఎవరికైనా ఒకటే కదా. ఆ రోజు ఎందుకు భయపడ్డారు? ఇవాళ బాజాప్తా ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది. కోర్టు కూడా వాళ్లకు మొట్టికాయలేసినటువంటి అంశము స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ సంగతి ఏందో చూడండి అని చెప్పేసి. ఎందుకంటే భయం ముఖ్యమంత్రి గారికి? ప్రజాపాలన చేస్తామని చెప్పేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి 100,000 అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజు ఏం చేయాలో అర్థం కాక స్థానిక సంస్థల ఎన్నికలని కూడా వాయిదా వేసుకున్నటువంటి గవర్నమెంట్ ఏ మొహంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారండి? ఒక్క మాటకైనా పొంతనుందా? అంటే సబ్మిషన్ అండి. సత్యవతి గారు, మీరు అంటున్నారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు రావు అని అసెంబ్లీలో చేయడము ఇది ఒక రకంగా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడం అని మీరు అంటున్నారు. మరి గతంలో మీరు కూడా అటు కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు కూడా ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి అండ్ ఇంకోటి గతంలో గన్పూర్ నియోజకవర్గంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ అనడం జరిగింది ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని. మరి అది న్యాయస్థానాన్ని ప్రభావితం చేయడం కదా? అంటే మీకు ఒక న్యాయం వాళ్ళకి ఒక న్యాయం అన్న కమెంట్లు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? మేము మాట్లాడడానికి ఒక బేస్ ఉందండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తోటి టికెట్ పొంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయి కండువా కప్పుకొని ఇవాళ ప్రజలు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకొని ఏ పార్టీ మీద అయితే నమ్మకం పెట్టుకొని ఓట్లేసి గెలిపించుకున్నారో వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయనేది వాళ్ళు మోసం చేసిరు. రాజ్యాంగ పరంగా కోర్టుకెళ్లే హక్కు మా పార్టీకి ఉంది, మేము వెళ్ళినాము. దాన్నే మేము చెప్పాల్సిన, మేము వెళ్ళిన అంశాన్ని ఖచ్చితంగా మేము ఊటంకిచ్చి చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తాయి అనేది సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో వాటిని చెప్పుకునే హక్కు మాకుంది. మేము బాధితులం కదా. మీరు కేసు వేశారు, అంతా బానే ఉంది. అసెంబ్లీలో జడ్జిమెంట్ వచ్చింది, జడ్జిమెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు, డిస్క్వాలిఫై కారు అని వారి కమెంట్స్ ని అది ప్రభావితం చేస్తుందని అంటున్నారు. దాన్ని మీరేమో ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు, ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు. ఇది ఏ రకంగా ప్రభావితం చేయడం కాదా? అసలు భయం ఎందుకు ముఖ్యమంత్రి గారికి? భయం ఎందుకు? ఉప ఎన్నికలు వస్తాయో రావో భయం ఎందుకు? అసలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడుతూ, జితేంద్ర సార్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు రాష్ట్రానికి ఎంత సర్వనాశనం చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కట్టి రైతులకు నీళ్లు ఇవ్వడం సర్వనాశనమా? గురుకులాలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించడము సర్వనాశనమా? ఒక కళ్యాణ లక్ష్మిని ఇంప్లిమెంట్ చేసి మహిళలకి ఇవ్వడము తప్ప? ఏది తప్పండి? కేసీఆర్ ఒక మిషన్ భగీరథ పేరుతో చెరువుల్ని పునరుద్ధరించి అనేక గ్రామాలు నీళ్లు సమ్మర్ లో ఎంత నీటి కొరత ఉంటుందో మనకు తెలుసు. 10 ఏళ్ల కాలంలో ఏ రోజు ఇబ్బంది పడ్డది లేదు. కానీ ఇవాళ సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు,
ఉస్మానియా యూనివర్సిటీ నడిబొడ్డునే విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి అర్ధరాత్రి ధర్నాలు చేస్తున్నారండి ఇక్కడ హైదరాబాద్ లో. ఇక గ్రామాల పరిస్థితి మీరు ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో. బిందెలు ఎత్తున పెట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల కాలంలో ఈ దుర్భర పరిస్థితి తెలంగాణ ప్రజలకు లేదు. ఇప్పుడు ఎందుకు ఉత్పన్నమయ్యింది అనంటే వీళ్లకు పరిపాలన చేతగాక ఎక్కడ ప్రజల నుంచి ఇబ్బందులు వస్తాయో, ఎక్కడ ప్రభుత్వం పడిపోతుందో అని చెప్పేసి ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను లాక్కొని ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతూ ప్రజలకు ఓపెన్ గా అర్థమైపోయింది వీళ్ళకు పరిపాలన చేత కాదు అనేది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో వీళ్ళకి ఎక్కడ కూడా మొహం లేక ఎన్నికల్ని కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో స్పీకర్ గారికి, ఇది తీసుకుంటే గనక, నిర్ణయం తీసుకుంటే గనక స్పీకర్ గారు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ప్రభుత్వము పడిపోతుందని చెప్పేసి వాళ్ళ మాట్లాడిరు రేవంత్ రెడ్డి గారు. ఇది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇంకా దీన్ని దాచడం కోసం ఎక్కడ జాయిన్ అయ్యారండి, ఎక్కడ కండువ కప్పుకున్నారండి, ఎక్కడ ఎంపీగా పోటీ చేశారండి. ఇక ఇంత నీచంగా మాట్లాడితే, ఇంత అబద్ధాలు మాట్లాడితే ఏం చెప్తామండి అసలు చెప్పండి. సత్యవతి గారు మీ కంక్లూజన్ ఏంటి దీనిపైన? కాదు మేడం, కాంగ్రెస్ బీజేపీ మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. రవికుమార్ గారు ఏమంటారంటే నాయకత్వం మీద నమ్మకం లేక వచ్చి మొత్తం కలిస్తే మేము కలుపుకున్నాం అంటే, టికెట్ ఇచ్చేటప్పుడు నాయకత్వం మీద నమ్మకం ఉంటది, గెలిచినప్పుడు నాయకత్వం మీద నమ్మకం ఉంటది. అంతకన్నా ముందు ఆ పార్టీలో చాలా సంవత్సరాలుగా పనిచేసి ఉంటారు. కానీ గెలవగానే మాత్రం నాయకత్వం మీద నమ్మకం ఉండదు, పార్టీ మీద నమ్మకం ఉండదు, వేరే పార్టీలోకి ఫిరాయిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు గతంలో వాళ్ళకి అవకాశం ఉన్నది, ఎందుకంటే నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణలో మాట్లాడిన అంశం బాగుంది. గారు ఉప ఎన్నికలకు వెళ్ళారు, ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నికలకు వెళ్ళారు. మరి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉప ఎన్నికలకు వెళ్ళడానికి ఇబ్బంది ఏంది? ఉప ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో విధ్వంసం చేస్తే కేసీఆర్ గారి దగ్గర టికెట్ ఎందుకు తీసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేయాలి? బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకు గెలవాలి? అదే క్వశ్చన్ అండి. జితేందర్ గారు మీరేమంటారు? ఎందుకు మరి 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు ఎందుకు వెళ్ళట్లేదు? ఒక నిమిషం సత్యవతి గారు, ఒక్కసారి జితేందర్ గారి నుంచి కంక్లూజన్ తీసుకుందాం, నెక్స్ట్ జయరాం గారి దగ్గరికి వెళ్ళాలి. ఒక నిమిషం అండి సత్యవతి గారు. సత్యవతి గారు ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. అందరికీ తెలిసిన అంశమే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇంత తొందరగా ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏ రాష్ట్రాల్లో లేదు. ఫెయిల్ అవ్వడం అనంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతలు ఏవైతున్నాయి. జయరామన్న, నువ్వు పొద్దున్నే కాదన్నా, మీరు పదే మాట్లాడతారు. ఈ అంశాన్ని ఎందుకు అంగీకరించట్లేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ని, బీఆర్ఎస్ ను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, లేకపోతే ఆ పార్టీ పరిపాలనను బాగుంది అని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ బయటకు వచ్చి మాట్లాడుతుంటే దాన్ని ఎందుకు మీరు అంగీకరించట్లేదు? గతంలో పొరపాట్లు జరిగి